ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి 20వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి రాజకీయ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతపురంలో కూడా పిటిసి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గౌడ్, ఈడిగా, యాత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని లచ్చన్న గారి సేవలను స్మరించుకున్నారు. బీసీ సమాజ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అమూల్యమైన పేర్కొంటూ ఆయన ఆలోచనలు నేటి తరాలకు మార్గదర్శకమని కొనియాడారు. సంఘం అధ్యక్షులు కేశాని శంకర్రావు గారు ఉన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి కీర్తిశేషులు గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా వారి మాటలు అడిగి తెలుసుకుందాం. గుంటూరులో ఉన్నటువంటి బస్టాండ్ దగ్గర కేశాని శంకర్రావు గారు రావడం జరిగింది. వారి అడిగి పూర్తి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సర్దార్ గౌతు లచ్చన్న గారు అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి స్ఫూర్తితో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి కీలక
గర్వించదగినటువంటి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వాడవాడలా పెద్ద ఎత్తున ఆయన ఘనమైనటువంటి నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా స్వాతంత్ర పోరాటంలో ఆనాడు ఉద్యమ స్ఫూర్తితో క్విట్ ఇండియా మూమెంట్ దగ్గర నుండి తన కార్యక్రమాన్ని మొదలుపెట్టి స్వాతంత్ర భారతదేశంలో అణగారినటువంటి వర్గాలకు అభ్యున్నతి కోసం అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆయన ఒక వ్యక్తిగా కాకుండా ఒక ఉద్యమంగా అణగారినటువంటి వర్గాల ఆశాజ్యోతిగా ఈరోజు మనందరం కూడా కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి నాయకుడి స్ఫూర్తి, ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసేటువంటి ఆలోచనతో పాటు నిత్యం కూడా పదవుల్ని తృణప్రాయంగా త్యాగం చేస్తూ ఆనాటి మోరల్స్ని ఏదైతే ఆనాడు ఉన్నటువంటి ఎన్జి రంగా గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఆయన కోసం తన పదవిని త్యాగం చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. అటువంటి నాయకుడి స్ఫూర్తితో ఈరోజు రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అన్ని వర్గాలు కూడా ఆయనకి స్ఫూర్తిదాతగా తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ ముఖ్యంగా సర్దార్ గౌతు లచ్చన్న గారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తాం. గారి 20వ వర్ధంతి గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండింగ్ వద్ద విగ్రహ కమిటీ మరియు అర్బన్ గౌడ్ సంఘం బీసీ సంఘీయులందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సర్దార్ గౌతు లచ్చన్న గారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళడం మరియు ఆయన 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 స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఆయన అడుగుజాడలో కొంత భాగం అన్న ఆయన అడుగుజాడలో నడిస్తే మాకు కూడా ఆయన విధానాలు అన్ని మాకు కూడా కొంత మంచి లక్ష్యాలు వస్తాయని అనుకుంటూ అట్లానే స్వతంత్ర ఆయన సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరుని శ్రీకాకుళం జిల్లాకి పెట్టాలని కోరుకుంటూ మరియు అమరావతిలో కూడా గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతి సంవత్సరం గౌతు లచ్చన్న జయంతి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా డిక్లేర్ చేసిన వల్ల ప్రభుత్వాన్ని కూడా ప్రోగ్రాం జరుపుకుంటూ వచ్చిన సంఘీయులందరికీ బీసీ సంఘీయులు గౌడ్ సంఘీయులు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ సర్దార్ లచ్చన్న గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి లచ్చన్న గారు బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని అగ్రవర్ణాలను తాకిన వ్యక్తి, అందరి మనసుల్ని గెలిచిన వ్యక్తి, స్వాతంత్ర సమరయోధులు. మరి అలాంటి నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఈ బడుగు బలహీన వర్గాల్లో ఉండటం మేమందరం కూడా గర్వపడుతూ వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆలోచనలను ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పాటించాలని, విలువలున్న రాజకీయాలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున మరి మేము బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఆయన్ని పరిగణిస్తూ మరి ఏదైతే వారు కోరుకున్న ఆలోచనలు ఉన్నాయో అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ అంత్యోదయ కార్యక్రమాన్ని మరి అమలు చేస్తూ మరి అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అందరికీ న్యాయం చేస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీదని మీకు తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. సర్దార్ గౌతు లచ్చన్న గారి నాయకత్వం, సర్దార్ గౌతు లచ్చన్న గారు అమర్ రహే, సర్దార్ గౌతు లచ్చన్న గారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేసిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారు 20వ వర్ధంతి ఈ రోజున దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు గుంటూరులో బస్టాండ్ ఎదురుగా ఉన్న గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా దేశంలోనే సర్దార్ బిరుదాంకితులు ఇద్దరు, ఒకళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే మరొకరు సర్దార్ గౌతు లచ్చన్న గారు. గాంధీజీతో పాటు క్విట్ ఇండియా మూమెంట్ లో పాల్గొని దేశం కోసం, స్వరాజ్యం కోసం జైలుకి వెళ్ళిన వ్యక్తి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారు. వారి ఆశయాలను, ఆదర్శాలను, ముఖ్యంగా
వారు బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవకైతేనేమి, వారి ఆశలకి, వారి పోరాడిన పోరాటానికి మనందరం కూడా వారి ఆశయాలను, ఆదర్శాలను ముందు తీసుకెళ్లాలి. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ కూడా ఆది నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు వరకు కూడా బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి ఈ రోజున ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, జోహార్ డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్ గారు, జోహార్ డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్ గారు, జోహార్ డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్ గారు. నిరంతరం శ్రామికుడు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్ గారు. గౌతులచ్చన్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈ భారతదేశంలోనే అతిరథ మహారాజులు, ప్రముఖ కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర నాయకులతో కూడా సరసన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి ఆనాడు జయప్రకాష్ నారాయణ గారు కానీ, చరణ్ సింగ్ గారు కానీ, కర్పూర్ ఠాకూర్ గారు కానీ, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే వారి యొక్క ఆశయాల్ని, వారి యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి చైతన్యపరిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆయనకి ముఖ్యమంత్రిగా ఇస్తానని చెప్పాను అన్నప్పుడు కూడా పదవిని నాకు త్యాగం చేసి, పదవి నాకు వద్దు, నా రాష్ట్ర ప్రజలే నాకు ముఖ్యమైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే బిరుదాంకితుడైనటువంటి సర్దార్ గౌతులచ్చన్ గారికి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ లేవు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుణ్ణి స్ఫూర్తితో ముందుకెళ్ళేటువంటి వ్యక్తికి ఈరోజు మనందరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారి ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. గారి 20వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. గొప్ప త్యాగశీలి, స్వాతంత్ర పోరాట యోధుడు. స్వాతంత్రం అనంతరం కూడా సర్దార్ గౌతులచ్చన్ గారు ఒక బలహీన వర్గాల గొంతుకగా కాకుండా, మనం పెద్ద పెద్ద నాయకుల్ని ఏదో ఒక వర్గాలకో కులాలకో ముడేస్తుంటాం. కానీ గౌతులచ్చన్ గారు అది కాదు. నాకు తెలిసి స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. స్వాతంత్ర అనంతరం భారతదేశంలో ఆయన పోషించినటువంటి పాత్ర చాలా అద్వితీయమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో తను గెలిచినటువంటి సీట్లు, ఎంపీగా ఎమ్మెల్యేగా 2 సీట్లలో కూడా గెలిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి తన గురువు అయినటువంటి ఎన్జీ రంగా గారిని ఆయన స్థానంలో నిలబెట్టి గెలిపించినటువంటి గొప్ప రాజకీయ దురంధరుడు, రాజకీయవేత్త సర్దార్ గౌతులచ్చన్ గారు. అటువంటి గొప్ప వ్యక్తుల త్యాగాల్ని, వారు మనకు అందించినటువంటి పోరాటాలని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, పెరియార్ రామస్వామి నాయకర్ గారు కానీ, వారితో పాటు ఎన్టీ రామారావు గారు ఆ రోజు సర్దార్ గౌతులచ్చన్ గారిని కూడా చెప్తా ఉండేవాడు. సర్దార్ గౌతులచ్చన్ గారి ఆశయాలు ఆచరణలో పెట్టడానికి పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలో నాయకత్వం అంతా కూడా పనిచేస్తూ వచ్చింది. ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు లోకేష్ గారు కానీ. అదేవిధంగా సర్దార్ గౌతులచ్చన్ గారి ఫ్యామిలీ అంతా కూడా తెలుగుదేశం పార్టీలో గౌతు శ్యామసుందర్ శివాజీ గారు కానీ, వారి మనవరాలు శిరీష్ గారు కానీ అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ పట్ల వారి తండ్రికి ఉన్నటువంటి ఆపేక్ష కానీ, వారి తండ్రి గారు అయినటువంటి గౌతులచ్చన్ గారి పట్ల ఈ పార్టీ చూపించినటువంటి కృతజ్ఞతా భావం కానీ, వారి ఆలోచనల పట్ల ఈ పార్టీకి ఉన్నటువంటి అవగాహనని అర్థం చేసుకొని మరి పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి గౌతులచ్చన్ గారిని అన్ని రకాలుగా మనం నిత్యం ప్రేరణగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.